మనం ఈ రోజు పొదరిల్లు చూద్దాం. ఆ చెట్టు వెనకాల ఉన్నాడు. లవ్ లో ఉంటే అలా సీక్రెట్ గా మాట్లాడాలా? నేను మాత్రం ఇంతకు ముందు ఒక 10 మందిని లవ్ చేసానేంటి? నాకు మాత్రం ఏం తెలుసు? అరవకు. ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. తిన్నావా? తిన్నాను. నువ్వు? తిన్నాను. హియరింగ్ మీ వాళ్ళేమన్నా అంటున్నారా? నిన్ను బెదిరించట్లేదు కదా? రెస్పాన్సిబిలిటీ. సరే ఉంటాను మరి. రే, ఇప్పుడే కదరా స్టార్ట్ చేసావు, అప్పుడే ఉంటానంటావేంటి? ఇంకేం మాట్లాడాలి? పొద్దున్నుంచి ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే ఉన్నాను కదా. అయితే మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తావా? సరే చెప్పు, వింటాను. మనము ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఏంటి పెళ్ళా? వీడేంటి ఇంత షాక్ అయ్యాడు? లేచిపోయి పెళ్లి చేసుకుందామంటున్నా ఏంటి? అంత షాక్ అయ్యాడంటే అదే అయ్యుంటుందేమో. ఏంట్రా పెళ్ళా అని అంత షాక్ అయ్యావు? అంటే నన్ను పెళ్లి చేసుకోవా? మధ్యలోనే వదిలేస్తావా? అది కాదు, అంటే నువ్వు సడన్ గా పెళ్ళనేసరికి ఇప్పుడే పెళ్ళేంటా అని. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్లి? ఓ 50 సంవత్సరాలు ప్రేమించుకుని తర్వాత ఓ 80 సంవత్సరాలు వచ్చాక చేసుకుందామా? సై, నా ఉద్దేశం అది కాదే. అంటే కొద్ది రోజులు టైం ఉంది కదా అని. నీకు టైం ఉందేమో కానీ నాకు లేదు. అదేంటి? అదేంటి అంటే అది అంతే. మనం తొందరగా పెళ్లి చేసుకుంటే తొందరగా పిల్లలు పుడతారు. అప్పుడు వాళ్ళకి తొందరగా పెళ్లి చేసేస్తే వాళ్ళ పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఏంటి అప్పటిదాకా ఆలోచన చేసావా? మరి ఆలోచించద్దా? అవునరా ముంగిసా, నీకు ఎంతమంది పిల్లలు కావాలరా? ఒక్కరు చాలు. నీ మొహం, ఒక్కరేం సరిపోతారు? ఒక 10 మందిని కనేద్దాం. ఏంటి 10 మంది పిల్లల్ని కందామా? ఓరి మీ దుంపలు తెగ, మరి 10 మంది ఏంట్రా? కొంపదీసి ఇండియాకి క్రికెట్ టీం ఇస్తారా ఏంటి? ఏంట్రా ప్రతిదానికి అలా షాక్ అవుతావు? నాకైతే ఒక 25 మందినైనా కనాలని కోరికగా ఉంది తెలుసా? దాన్ని కోరికనరే, పోయే కాలం అంటారు. రేయ్, నిన్ను నా రూమ్ లోకి ఎవరు రమ్మన్నారా? నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలే? ఇది నా ఇల్లు, నా ఇష్టం. అయినా నీకు సిగ్గులేదంటే? వాడితో మాట్లాడొద్దంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు కాదురా, అసలు నీకు సిగ్గులేదు. ఒక ఆడపిల్ల ఫోన్ మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా వినడమే కాకుండా నాతోనే ఆర్గ్యూ చేస్తావా? వెళ్ళవతలకి వెళ్ళు. చెప్తానే, నీ సంగతి చెప్తా. అమ్మా అమ్మా, నువ్వు చెప్పరా ముంగిసా. ఏమంటున్నాడు మీ అన్న? తిడుతున్నాడా? వాడి మొహం. నువ్వు చెప్పు. అమ్మా వస్తున్నాన్రా. ఏంటి, ఏమైంది? ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా గరుస్తున్నావేంటి? అసలు నువ్వు అమ్మవేనా? ఒక ఆడపిల్లని పెంచేది ఇలాగేనా? అదేం చేస్తుందో తెలుసా? ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? మళ్ళీ ఏం చేసిందిరా? ఏం చేస్తుందా? ఆ మెకానిక్ గారితో ఫోన్ మాట్లాడుతోంది. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని అడుగుతోంది. నీ కూతురికి 25 మంది పిల్లలు కావాలని సిగ్గు లేకుండా వాడితో చెప్తోంది. ఏంట్రా, ఏం జరిగింది? నీ కూతురు బరి తెగించేసింది. దానంతటికీ కారణం మీరే. నేనా? నేనేం చేశాను? నేనేమన్నా దాన్ని ప్రేమించమని చెప్పానా? ప్రేమించకపోతే ఏంటి? 25,000 పెట్టి ఫోన్ కొనిపెట్టారు. అది చాలదా? ఆ దిక్కుమాలిన ఫోన్తోనే వచ్చింది దరిద్రం అంతా. మీరు గొడవపడ్డం కాదు, ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించండి. లేదంటే అది వాడితో లేచిపోయేలా ఉంది. అప్పుడు కనీసం ఊళ్ళో తలెత్తుకుని కూడా తిరగలేం. ఏం చెయ్యాలరా? తిట్టి చెప్పాను, కొట్టి చెప్పాను. ఎలా చెప్పినా అది మన మాట విని చస్తేగా. అయితే ఒక పని చేయండి. ఏం చేయమంటావు? ఎవడికో ఒకడికిచ్చి కట్టపెట్టండి. పెళ్లి చేశాక అత్తారింటికి వెళ్తే అదే సెట్ అవుతుంది. ఇప్పుడు పెళ్ళేంట్రా? ఇప్పుడు చేయకండి. అది ఆ మెకానిక్ గాడితో లేచిపోయాక, పోలీస్ స్టేషన్లో పంచాయతీలు పెట్టాక అప్పుడు ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేయండి. చాలా బాగుంటుంది. బుద్ధి లేకపోతే సరి, ఇంకా దాన్ని వెనకేసుకొస్తున్నారా? మొన్నేదో సంబంధం గురించి చెప్పారు కదా, వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని మాట్లాడండి. అలాగే, నేను ఆలోచిస్తాను. చించింది చాలు, తొందరగా నిర్ణయం తీసుకోండి. లేదంటే
నీ కూతురు పుణ్యమా అని మన ఇంటి పరువు కాస్త గోవిందాయన మహా అయిపోతుంది. కర్టన్స్ వచ్చేసాయి, డిఎస్ కూడా వచ్చేసాయి, అన్ని కంప్లీట్ అయ్యాయి. కానీ వదినా వదినా ఉమ్, పాసెస్ వచ్చాయి. రారా వచ్చాయా? ఆ. ఏంటివి? ఫ్లిప్కార్ట్ నుండి మన ఇంటికి కొన్ని ఆర్డర్ పెట్టాను, చూడు. అరే చాలా అందంగా ఉన్నాయి, భలే క్యూట్ గా ఉన్నాయి ఈ కోస్టర్స్. కదా, ఈ డిజైన్స్ చూసిన వెంటనే నాకు భలే నచ్చేసాయి. ఇలా చాలా యూనిక్ డిజైన్స్, వెరైటీగా చాలా క్యూట్ గా ఉన్నాయి. ఏ అరే భలే అందంగా ఉన్నాయి, కొత్తగా చాలా బాగున్నాయి వదినా. అవునవును, చాలా యూనిక్ గా కూడా ఉన్నాయి. బాగా ఖర్చయిందా వదినా? అస్సలే లేదు, ఇవన్నీ చాలా తక్కువ ధరకి ఫ్లిప్కార్ట్ లో కొనుక్కోవచ్చు. అవునా, నమ్మలేకపోతున్నాను వదినా. ఫ్లిప్కార్ట్ లో ఇలాంటి యూనిక్ ఐటమ్స్, క్యూట్ ఐటమ్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఆర్డర్ పెట్టుకోవడమే. ఇలా ఆర్డర్ చేసిన తర్వాత నచ్చకపోతే రిటర్న్ కూడా చేసుకోవచ్చు, ఫుల్ రిఫండ్ కూడా వస్తుంది. బాగున్నాయి కదా? అవును, ఎంత క్యూట్ గా ఉన్నాయో. దిష్టి తీయాలి. డ్రైవింగ్ టెస్ట్ కు వెళ్దామా? ష్యూరా? మీరు రారా? మీరు కాన్ఫిడెంటా? మీకు అంత డౌటా? ఎందుకైనా మంచిది, ఇంకొంచెం ప్రాక్టీస్ చేశాక వెళ్దామా? ఎందుకు? నాకు వచ్చేసిందిగా. మనుషులను కొద్దడమా? వెటకారంగా ఉందా? ప్రజల ప్రాణాల గురించి ఆందోళనగా ఉంది. దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. అవునదినా. ఏరా, ఏం తెలిసని అవునంటున్నావు? మీరేం చేసినా అది ఓవర్ యాక్షన్ లాగే ఉంటుంది కాబట్టి అంటున్నాడు. శత్రువులు ఎక్కడో లేరు. ఏంట్రా పొద్దున్నే అమ్మాయితో వాదిస్తున్నావు? డ్రైవింగ్ టెస్ట్ కి స్లాట్ ఇచ్చారు, వెళ్ళాలి పెద్ది. రేయ్ వెళ్ళు. ఒక బీభత్సానికి సాక్ష్యంగా ఉండడానికి వెళ్ళాలా? ఏంట్రా అంత మాట అన్నావు? నిన్న ఒక వ్యక్తిని గుద్దింది. భయపడకండి. ఇప్పుడు మీరు మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటారా? ఆవిడే మన ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటుందా? ఆవిడే మన ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటుంది. నిన్న జరిగింది అదే. నేను ఆయన్ని గుద్దడానికి వెళ్ళలేదు, ఆయనే వచ్చి నా స్కూటీకి తగిలాడు. ఆహా, ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టారు? పెద్ది నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు. పెద్ది, రేయ్, అందరికీ రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుందేమో, నీకు ఇంట్లోనే యాక్సిడెంట్ అవుతుంది. ఓళ్ళేలా ఉంది? వాడి గురించి నీకెందుకమ్మా? వాడేమైనా దేవుడా? ఆ ఆర్టీఓ వాళ్ళ స్లాట్ పేపర్ని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకో, ఆయనే ఆశీర్వదిస్తాడు. అలాగే పెద్ది. భగవంతుడి ఆశీర్వాదం ముందు ఈ చక్రి వెటకారం ఎందుకు పనికొస్తుంది? ఓ నా దేవతలారా, మా మహాలక్ష్మి బారి నుంచి ఈ నగర ప్రజల్ని రక్షించు. పేపర్ ఏది? ఏమండి, అది ఏ జీవి ప్రాణమో? శకునం బాగా లేనట్టుంది, ఇంకో రోజు వెళ్ళొచ్చు కదమ్మా. అవసరం లేదు, నేను లైసెన్స్ సాధించుకునే వస్తా. లైసెన్స్ కోసం ఇవాళ వద్దని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది వదినా. నేను వెళ్తున్నాను. ఎవరొచ్చినా రాకపోయినా ఈ యజ్ఞం ఆగదు, ఈ ప్రయాణం ఆపను. లోకా సమస్త సుఖినో భవంతు. అమ్మా, శుభమాని డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తుంటే బయలుదేరగానే తుమ్ముతారా? ఈ అశుభ సంకేతాలు, ఈ అమంగళ సందేశాలు, ఈ అపశకునపు సూచనలు లోక సంక్షేమం కోసమేమో అన్నయ్య. గట్టిగా అనుకురా, అమ్మాయి ఫీల్ అవుతుంది. గట్టిగా గుద్దితే జనాల ప్రాణం ఏమవుతుంది? ఆ బండ ముక్కేసుకుని తుమ్ముతారా? బండ ముక్క సంపెంగి లాంటి కోటేరేసిన ముక్కలకు తుమ్ములు రావా మాత? బండ ముక్కులు, తొండ ముక్కులు ఏవైనా తుమ్ములకొక్కటే. ఇప్పటికే నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదని, జనాల్ని గుద్దేస్తానని ఈ మనిషి ఏడిపిస్తున్నాడు. మరి దైవ సందేశం మాట ఏంటి? మీరు ఆపండి. నాకు డ్రైవింగ్ వస్తుంది, నా టాలెంట్ ని ఎవరు తొక్కేలేరు. మీరే స్కూటీతో ఎవరినైనా తొక్కేస్తారేమోనని భయంగా ఉంది. మాత, ఎవడు ఏం వాగినా నేను చెప్తున్నాను, ఇవాళ నీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అంతే. నీ నైపుణ్యం అంతా చూపించు,
డ్రైవింగ్ లో మెళకువలు ప్రదర్శించు. లాఘవంగా నడిపి అందరూ అదిరిపోయేలా. మళ్ళీ తుమ్ము. ఇది రోడ్డు మీద దుమ్ము. ఆ దుమ్ము వల్లే ఈ తుమ్ము. ఒకవేళ నేను డ్రైవింగ్ టెస్ట్ లో ఫెయిల్ అయితే అది నువ్వు తుమ్మడం వల్లే. అవును, నాకు లైసెన్స్ రాకపోవాలి. నీ ముక్కు కోసేస్తుందేమో. కాదు, ఇవాళ నుంచి మందు బందు. ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టు నీ లైసెన్స్ కు నా మందుకు ముడి పెడతావా మాత? ఇది శాపం, పాపం. నిన్న టెస్ట్ కన్నా ముందు ప్రాక్టీస్ కావాలని తారేశ్వరు నేను బయటికి తీసుకెళ్తే దారిన పోయే ఓ దానయ్యని విజయవంతంగా గుద్దింది మేడం. వాడి ముక్కు అదేదో తొక్కులా మారిపోయింది. అందుకే నీ తుమ్ము చూసి భయపడుతోంది. అదా, నలుగురిని చంపితేనే వైద్యుడనో సామెతోంది. ఎవరిని కొత్తకుండా డ్రైవింగ్ ఎలా వస్తుంది? మీరు లారీతో ఎంతమందిని గుద్ది చంపేశారు? చెప్పారులే సలహా. వస్తా. ఆల్ ది బెస్ట్ వదినా. ఆల్ ది బెస్ట్. జాగ్రత్తమ్మా. చక్రి నువ్వు వెళ్ళరా. మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఏమైందమ్మా? నాన్న, నాకు భయం వేసి వణుకొచ్చి ఏడుపొస్తుంది నాన్న. ఒక వారం రోజు తీరిక కూర్చొని ఏడ్చిరా అమ్మా. నెక్స్ట్. మీకెందుకు నవ్వొచ్చింది? ఏం లేదు. ఇలా డిస్కరేజ్ చేశారంటే ఊరుకోను. డిస్కరేజ్ చేసేంత కరేజ్ లేదు. నిన్ననే మీ డ్రైవింగ్ నైపుణ్యం చూశాను. అదృష్టవశాత్తు ఆ మనిషి ముక్కుతోనే పోయింది. అమ్మా మహాలక్ష్మి, అదుగో అక్కడ కనిపిస్తుందే క్యూ. అక్కడ నిలబడి నీ స్లాట్ పేపర్ ఇచ్చిరా అమ్మా. అక్కడే ఆర్టీఓ ఆఫీసర్ ఉంటారు, వాళ్లే పిలుస్తారు. అలాగే. ఆ? ఆల్ ది బెస్ట్ అండి. వెళ్ళండి వెళ్ళండి. ఏమైందమ్మా, ఇవ్వలేదా? లేదు, ఎందుకు? నాకు లైసెన్స్ ఇవ్వరు. ముందే ఎలా అర్థమైంది? ఇవ్వరు అంతే. ఎందుకు ఇవ్వరండి? లైసెన్స్ ఇచ్చే ఆఫీసర్ ఎవరో చూడండి ఒకసారి. అబ్బా, వెళ్ళిపోదామా? పోయి పోయి ఆర్టీఓ ఆఫీసర్ని గుద్దినావా తల్లి? ఇంకా లైసెన్స్ ఎలా ఇస్తాడు కాళేశ్వర్? లైసెన్స్ అడిగితే కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా ఇస్తాడా అంటాడు. పోక తప్పదా? ఆయన ఈ లోకం నుంచైనా పోవాలి, లేదంటే ఇంకో ఊరికైనా ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అంతవరకు మీకు లైసెన్స్ రాదు. దొరికినప్పుడల్లా ఫైన్లు కట్టడం, కుదిరినప్పుడల్లా ఎవరో ఒకరిని గొద్దడం. ఇంతే మీ భవిష్యత్తు ప్రణాళిక. ఓర్ని, నువ్వేనా? హెల్మెట్ పెట్టుకుంటే ఎవరు అనుకున్నా కదరా? మరి హెల్మెట్ లేకపోతే బాబాయిలు కొడతారు కదా. హెల్మెట్ చాలా ఇంపార్టెంట్ రా. రారా వెళ్దాం. రాజుల కాలంలో యుద్ధానికి వెళ్తుంటే కిరీటం పెట్టి పంపించేవాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని ఈ యుద్ధానికి పంపిస్తూ హెల్మెట్ పెడుతున్నాను. ఆ ఆఫీసర్ మిమ్మల్ని కల్లో కూడా గుర్తుపట్టలేడు. పెట్టుకోండి. అప్పుడు లోకానికి మీరు కాదు, లోకమే మీకు కనబడదు. ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతారు. ఇడి తిప్పండి. అయ్యో, శీఘ్రమేవ లైసెన్స్ ప్రాప్తిరస్తు. పదండి. ఎక్కినట్టుండే ముక్కు చపాతీలాగైంది. సార్ సార్, ముక్కు ఊడిపోతుంది. ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు కాదు, చీతే ఊడిపోయే ముక్క సార్. షటప్. నెక్స్ట్ ఎవరో పిలు. అబ్బా, రండి. రండి అయ్యా. ఏంటిది? కిరీటం, హెల్మెట్. అదే ఎందుకు పెట్టుకున్నావు? హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అని మా టీవీ సీరియల్స్ లో స్క్రీన్ మీద వేస్తూ ఉంటారు కదా. సీరియల్స్ లోనే కాదు, సినిమాల్లోనే కాదు, బయట కూడా హెల్మెట్ లేని డ్రైవింగ్ సేఫ్టీ కాదు. మీరు బాగా కరెక్ట్ గా చెప్పారు సార్, అందుకే పెట్టుకున్నాను. నువ్వు సూపర్ అమ్మా. కానీ ఇప్పుడు హెల్మెట్ తీసేయాలి. ఎలా? ఏం చేద్దాం? చూద్దాం. సార్, హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం కదా సార్. హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ టెస్ట్కి రావడం కూడా ప్రమాదకరమేనమ్మా. అదెలా? మొహం చూడకుండా ఫోటో తీయకుండా టెస్ట్కి పంపించడం కుదరదు. ఎందుకు కుదరదు? మీకు కావాల్సిన డ్రైవింగ్ నా మొహం కాదు కదా.
లేదు, ఫ్రాడ్ జరుగుతోంది. ఒకరి పరీక్ష ఇంకొకరు రాసినట్లు డ్రైవింగ్ రాని వాళ్ళకు లైసెన్స్ కోసం డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఇలా హెల్మెట్ పెట్టుకొని టెస్ట్కు అటెండ్ అవుతున్నారు. తీయాల్సిందే. తప్పదా సార్? నెక్స్ట్. తీస్తాను సార్. చూసావా ఎలా భయపెట్టానో? నువ్వా? అబ్బా, ఏంటి సార్ అలా అరిచారు? నా ముక్కుల తొక్కు చేసింది ఈ మహాతల్లే. వామ్మో, నీ అద్భుతమైన స్కిల్స్ తో ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావో. నేను సచ్చినా నీకు లైసెన్స్ ఇవ్వను. మిమ్మల్ని గుద్దేశాను. నేను ఆనందంతో, నా హృదయం ఉప్పొంగి, చాలా అభిమానంతో, గౌరవంతో, మర్యాదతో నీకు లైసెన్స్ ఇచ్చేది లేదని ఫిక్స్ అయిపోయానమ్మా. నీకు అసలు డ్రైవింగే రాదు, వెళ్ళిక నుంచే. సార్ 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 అలా అనకండి సార్. నేను మీ మీద ఆశలు పెట్టుకొని వచ్చాను సార్. నువ్వా? నేనే సార్. పాపం తప్పకుండా లైసెన్స్ వస్తుంది అన్న ఆశతో వచ్చింది సార్. లేదు నాన్న, నాకు బుద్ధి జ్ఞానం ఉన్నాయి, పంచేంద్రియాలు పనిచేస్తున్నాయి. అస్సలు ఇవ్వను. సార్, గోడకి చెవులుంటాయా, తలుపులకి కళ్ళుంటాయా, బండికి మీరొక ఆఫీసర్ అని తెలుస్తుందా? కానీ అమ్మాయి నాకు మనిషిని కూడా తెలియట్లేదా? ఇతను ఏమన్నాడో వినలేదా? చేయకాలు విరిగినట్టు అతి చేశానంట. తొక్కలో ముఖ్య కదా అంటాడా? తొక్కలో లైసెన్సే కదా, నేను ఇవ్వను. మీ ఆవేశంలో అర్థం ఉంది, మీ కోపంలో నిజం ఉంది, మీ అరుపుల్లో ఆక్రోశం ఉంది. కానీ నిజం తెలుసుకోకుండా శిక్ష వేయడం మాత్రం కరెక్ట్ కాదు సార్. కరెక్ట్ కాదు. ఇంకా నిజమేంటి? నా ముఖ్య సాక్ష్యం. నిజమే సార్, కానీ మీ ముక్కు కూడా తెలియని ఒక నిజం ఉంది. ఏంటది? మిమ్మల్ని గుద్దడానికి కారణం ఈ కాళేశ్వర్ సార్. నేనా? నువ్వే, లేకపోతే నేనా? అక్షరాల నువ్వే కారణం. అంకిలారా కాదా? కాస్త మనసారా, చెవులారా, కనులారా వినండి సార్. నా ముక్కారా కూడా వింటున్నాను. ఆ ముక్కేంటో చెప్పు. ఈ మహాలక్ష్మి గారికి డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా వచ్చు సార్. కానీ టెస్ట్కి వెళ్తే అక్కడ స్ట్రిక్ట్ గా ఉంటారని, కాస్త స్లో అయినా లైసెన్స్ ఇవ్వరని, మీకు అసలు సెంటిమెంట్స్ ఉండవని, చండ శాసనులై చీల్చి చెండాడతారని మిమ్మల్ని ఒక బూచిలా చూపించి భయపెట్టాడు సార్ ఈ కాళేశ్వర్, మా ఓంకారేశ్వర్. వంట వచ్చిన వాళ్ళని బాగా వండు అంటే ఉప్పు ఎక్కువ తక్కువ వేస్తారు కదా, అలాగే డ్రైవింగ్ బాగా వచ్చిన ఈ మహాలక్ష్మి భయపడి, కంగారుపడి, తొట్టుపడి మిమ్మల్ని గుద్దేసి కింద పడింది. మీరు కోటీశ్వర్లకు లైసెన్స్ ఇచ్చుంటారు, కానీ ఒంటి మీద ఒక డ్రెస్ ఉంటే దండెం మీద ఒక డ్రెస్ ఉండే పేద విద్యార్థి సార్ తను. బండి కూడా కొనలేని నిరుపేద అని జాలిపడి నేనే బండి కొనిపెట్టాను సార్. ఒక పక్షి పిల్ల అప్పుడప్పుడే రెక్కలొచ్చి ఎగరాలని రెక్కలు అల్లార్చుకుంటూ ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, గూడు మీదకి, గుడిసి మీదకి ఎగిరి వాలాలని కలలుగంటూ ఉంటే ఆ రెక్కలకు కూడా లైసెన్స్ కావాలని మీలాంటి ఆఫీసర్ రూల్ పెడితే ఆ పక్షి రెక్కలు ముక్కలైపోవా? ఆశలు ఒక్కలు చెక్కలైపోవా? మీ హృదయం ఈ గ్రౌండ్ అంత విశాలం చేసుకుంటే, పక్షి పిల్ల రెక్కలు చిదిమేయకుండా ఛాన్స్ ఇస్తే, మీ నిజాయితీకి నమస్కారం చేయడం తప్ప ఏమివ్వగలను సార్? మీ ముక్కుకు బదులుగా నా ముక్కు ఇవ్వగలనా? ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను. ఏ చిన్న తప్పు చేసినా పంపించేస్తాను చెప్తున్నా. లేదు సార్, ఈ పక్షి పిల్ల అమాయకమైన ఈ ఆడపిల్ల పర్ఫెక్ట్ గా బండి నడుపుతుంది సార్. ఈసారి మిమ్మల్ని చచ్చినా గొద్దదు. నన్ను గుద్దుతుందా? బాగా నడిపి లైసెన్స్ సాధిస్తుంది అంటున్నాను. చక్రి ఇట్రండి. ఒక్క నిమిషం సార్. నాకు భయం వేస్తుంది. ఇంత బిల్డప్ ఇచ్చి నాకెంత భయం వేయాలి? 2 డ్రెస్సులతోనే బతుకుతున్న అభాగ్యురాల్నా? నా బతుకు చెడ. లైసెన్స్ కోసం ఎక్కడికి దిగజార్చారు రిచ్ బాబు. మీలాంటి కోటీశ్వర్లు బండి కొనిస్తే తప్ప కొనుక్కోలేని నిర్భాగ్యురాల్ని కదా మిమ్మల్ని. ఏమండి అలాంటి 2 డ్రెస్సుల కన్నీటి కథ చెప్పినందుకే ముక్కు పచ్చడి చేసినా మనసు రాయి చేసుకుని మిమ్మల్ని టెస్ట్ చేస్తానన్నాడు. సరిగ్గా నడపలేకపోతే? నడపలేరు, మీ వల్ల కాదు. ఎవడో ఒకడికి మూడితే తప్ప, పరలోకానికి ప్రయాణం చేస్తే తప్ప మీరు పర్ఫెక్ట్ గా నడపలేరని నాకు తెలుసు. ఇంతే, మీరు జీవితాంతం ఆధార్ కార్డు పట్టుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాల్సిందే. ఎర్ర బస్సు తప్ప ఎయిర్ బస్సులో ప్రయాణం చేయలేరు. చచ్చి చెడి ముక్కు పచ్చడైనా మూతి చపాతీ అయినా టెస్టుకు ఒప్పుకున్న ఆఫీసర్ని ఒప్పించినందుకు
నాకు క్లాస్ ఎలాగో తప్పదని తెలుసు. అయినా ఒక ఆశ, మీకు లైసెన్స్ వస్తే ఇవాళ స్కూటీ నడుపుతారని, రేపు కారు నడుపుతారని ఆశించాను. చూడండి ఎంత అవివేకం, ఎంత అత్యాశ, ఎంత ఆశావాదం. ఏది నువ్వు రెచ్చగొట్టావు కదా, ఉక్రోషంతో వెళ్ళింది. రోషంతో నన్ను గుద్దేది కదా, ఎందుకైనా మంచిది నువ్వు నా ముందుండు కారేశ్వర్. కంగ్రాట్స్ అమ్మా, నువ్వు టెస్ట్ పాస్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. యాక్సిడెంట్ చేసిన లైసెన్స్ ఇచ్చిన మహానుభావుణ్ణి మిమ్మల్ని చూస్తున్నాను సార్. పాపం నిరుపేదమ్మాయి కదా, ఆ మాత్రం ఎంకరేజ్ చేయకపోతే ఎలా? అవును సార్, ఒంటి మీద ఒక డ్రెస్సు, దండం మీద ఒక డ్రెస్సు తప్ప నాకు వేరే డ్రెస్సులే లేవు సార్. అంత కటికి పేదరికంలో మగ్గిపోతున్నాను. ఈ మానవత్వం పరిమళించే మంచి మనిషి స్కూటీ కొనిపెట్టి డ్రైవింగ్ నేర్పించాడు. కంగ్రాట్స్ అండి. మనం వెళ్దామా? థ్యాంక్ యూ సార్. లైసెన్స్ కొరియర్లో పంపిస్తారు కదా? ఆల్ ద బెస్ట్ అమ్మా, మంచి ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించి ఓ 4 డ్రెస్సులు కొనుక్కోమ్మా. తప్పకుండా సార్. ఒక టూత్ బ్రష్, ఒక టంగ్ క్లీనర్ కూడా కొనుక్కుంటాను. ఇన్నాళ్ళు బొగ్గుతోనే పళ్ళు తోముకున్నాను. పాపం, గాడ్ బ్లెస్ యూ తల్లి. సార్ కోటేశ్వరరావు గారు, మిమ్మల్ని సార్. వెళ్దామా? ఇట్లు ఈ 2 డ్రెస్సుల మహాలక్ష్మి. మూసుకో పద. ఆహా, ఏమున్నావే. ఇప్పుడు గాని ముంగేసగాడు నిన్ను చూశాడంటే ఫ్లాట్ అయిపోతాడు. నీ వెనక హచ్చ కుక్కలా తిరుగుతాడు. అమ్మో, ఇంకా లేట్ అయితే ఆ బండగాడు వెళ్ళిపోతాడు. త్వరగా వెళ్ళిపోతా. అయ్యా, వాళ్ళకి మీ అమ్మాయి బాగా నచ్చిందండి. ఈ సంబంధం ఓకే అన్నారు. అయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మనండి, నిశ్చితార్థం పెట్టేసుకుందాం. అలాగేనండి, వస్తానండి. మంచిదండి. ఏంటి ఏదో పెళ్లి చూపులో నిశ్చితార్థం అంటున్నారు? పెళ్లి చేయాలంటే అవన్నీ జరగాలి కదా. ఇప్పుడు వీడు పెళ్లి చేస్తే ఏమవుతారు ఇద్దరు? ఒక పని లేదు, పాట లేదు. ఈ తిండిపోతుకి పెళ్లి చేసి ఆ అమ్మాయి గొంతుకొస్తారా? పెళ్లి నాకు కాదు, నీకు. నేను చేసుకోను. ఎందుకు చేసుకోవే? ఎందుకు చేసుకోవాలి? నన్ను అడిగి చేస్తున్నారా ఇదంతా? అయినా నన్ను అడగకుండా పెళ్లి చూపులేంటి? ఏ, నువ్వు మాకు చెప్పి ప్రేమించావా? అది కాదు నాన్న, నేను కేశవని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు కదా. తెలుసు కాబట్టి నీకు తొందరగా పెళ్లి చేసి పంపించేయాలని మేం నిర్ణయించుకున్నాం. మీరు డిసైడ్ అయితే సరిపోదు కదా, నా డెసిషన్తో అసలు పని లేదా? నేను పెళ్ళంటూ చేసుకుంటే కేశవానే చేసుకుంటాను. మీకు అంతగా నా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని ఉంటే వాడికిచ్చి చేయండి, హ్యాపీగా వెళ్ళిపోతాను. అంతేకాని ఎవడో గోల్ పిత్తే గొట్టంగాడికిచ్చి చేస్తానంటే నేను చచ్చినా చేసుకోను. మేం కూడా అదే చెప్తున్నామే, నువ్వు చచ్చినా సరే వాడికి మాత్రం ఇవ్వం. ఇదేం సాడిజమమ్మా? అంటే మీ మాట వినకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? ఇన్నేళ్లు నీ ఇష్టానికి మేం విలువ ఇవ్వలేదా? ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. నేను వినను. ఎందుకినవే? అది నా ఇష్టం. విన్నారా? నా కూతురు అని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటుందో విన్నారా? దాని ఇష్టం అంట. అసలు దీనంతటికీ కారణం ఇదిగో అమ్మా, ఈ ఫోను. అసలు ఇదే లేకపోతే ఈ ఇంట్లో సమస్య ఉండదు, తెలుసా నీకో? అమ్మా, నీకేమైనా పిచ్చా? అసలు ఏం చేస్తున్నావు? నాన్న అంత కష్టపడి ఫోన్ కొనిస్తే అలా పగలు కొట్టేసావేంటి? అబ్బో, నాన్న కష్టానికి అంత విలువిచ్చేదానివే అయితే వాణ్ణెందుకే అంతలా ఇష్టపడతావు? ఇక్కడి నుంచి ఫోను లేదు, గీను లేదు. వాడితో మాట్లాడినా, వాణ్ణి కలవాలని చూసినా కాళ్ళు విరిచేస్తాను. పెళ్ళయ్యేంత వరకు కుదురుగా ఉండు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. లోపలికెళ్ళా, పో లోపలికి.
ఇప్పుడు నేను ముంగిసతో ఎలా మాట్లాడాలి? ఓం గణేశాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం వినాయకాయ నమః. రే 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 ఇంకా ఆపరా. ఎవరది? నేనేరా దేవుణ్ణి. స్వామి, మీరు నాతో మాట్లాడుతున్నారా? తప్పట్లేదురా మరి. ఇంకా నీ పూజ ఆపరా. ఆపలేను స్వామి. ఆపితే ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు. నీ పూజ భరించడం నా వల్ల కాదు. కొంచెం గ్యాప్ ఇవ్వరా. పొద్దటి నుంచి నాన్ స్టాప్ గా నా మీద పూలు చల్లుతూనే ఉన్నావు. ఊపిరి ఆడడం లేదు. ఈ పూలు చల్లడం ఏంట్రా కొత్తగా? స్వామి, ఉండడానికి ఇల్లిచ్చావు, తోడుగా 4 కొడుకుల్నిచ్చావు, ప్రశాంతమైన జీవితాన్నిచ్చావు. కానీ నాకీ కొత్త టెన్షన్ ఏంటి స్వామి? నేను నా లారీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు కూడా ఎంత టెన్షన్ పడలేదు. కానీ ఈరోజు ఆ శివంగికి స్కూటీ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందో రాదో అని చాలా టెన్షన్గా ఉంది. అందుకే నీకీ పూజలు ఏదో ఒకటి చేసి తనకి లైసెన్స్ వచ్చేలా చేయి స్వామి. ఓం లంబోదరాయ నమః. ఓం గజకర్ణాయ నమః. పూజలు చేస్తే లైసెన్సులు ఎలా వస్తాయిరా? డ్రైవింగ్ సరిగ్గా చేస్తే వస్తాయి గాని. కరెక్టే స్వామి, కానీ తనకి డ్రైవింగ్ పూర్తిగా రాదే. అసలే తను వెళ్ళేటప్పుడు నేను తుమ్మేశాను. ఇప్పుడు గాని తనకి లైసెన్స్ రాకపోతే దానికి కారణం నేనే అనుకుంటుంది స్వామి. చాలా భయంగా ఉంది స్వామి. అందుకే ఈ పూజలు. ఓం లంబోదరాయ నమః. ఓం గజకర్ణాయ నమః. కానీ నువ్వు ఇలా పూజలు చేస్తుంటే నాకు భయంగా ఉందిరా. అయినా సరే నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి స్వామి. ఓం లంబోదరాయ నమః. ఓం గజకర్ణాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. పాసా ఫెయిలా? ఏంటి టెస్టు ఏదైతే బాగుందనుకుంటున్నారు? పాసు. ఫస్ట్ క్లాస్ అయితే మీకేమైనా ప్రాబ్లమా? అంటే పాస్ అయ్యావా? హ్యాపీగా. పంచమి పాప, అదేం పేర్రా? 5 మగవాళ్ళుండే ఇంట్లో ఉండేవాళ్ళని ఇంకేమనాలో తెలియలేదురా. ఎక్కడికి వెళ్తావే? డ్రెస్ అంతా ఈ బురదేంటమ్మా? ఓ బుద్ధులేని గాడిద, నా చున్నీ లాగితే బ్యాలెన్స్ అవుట్ అయ్యి బురదలో పడ్డాను పెద్ది. ఎవడండి ఆ గాడిద? శైలు వాళ్ళ అన్నయ్య. ఈ రోజు వాడు నా చేతుల్లో చచ్చాడు. ఇప్పుడు వాడిని చంపేసి జైలుకెళ్తారా? మీరు వదిలినా చక్రాన్ని వదిలేరాలడు. అటు చూడండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.